హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేయబోతున్నాను. మెయిన్లీ చిక్కుడుకాయ, వంకాయ, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, ఆవాలు ఇవి కామన్. బాండీ తీసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇలా ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆలు, చిక్కుడుకాయ కూడా వేసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గరకు అవుతాయి. దగ్గరకు అంటే ఫ్రై అవ్వడం. ఫ్రై అయిన తర్వాత ఇలా అవుతుంది. తర్వాత దీంట్లో మనం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వంకాయలు వేసుకోవాలి ఇప్పుడు మనం. వంకాయలు వేస్తున్నాను. ఈ వంకాయలు మధ్యలో వేస్తే ఆయిల్లో మగ్గుతాయని చెప్పేసి మధ్యలో వేస్తున్నానండి. లాస్ట్‌లో కూడా ఎందుకు వేస్తున్నానంటే ఇవి వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కదా! అందుకే లాస్ట్‌లో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఆ వంకాయలు బాగా మగ్గుతాయన్నమాట ఆయిల్‌లో. కొంచెం మగ్గిన తర్వాత మనము దీంట్లోకి ఇంకొకటి మిగిలి ఉంది కదా మనకి టమాటా. ఇవి మగ్గుతున్నాయి. కొంచెం ఇవి మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాను. ఈ టమాటా కూడా తొందరగానే మగ్గిపోయింది. పసుపు అన్నీ వేసేసుకున్నాం కదా! ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కారం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి లైట్‌గా కలుపుకొని కొంచెం దగ్గర అయిన తర్వాత ఇలా అవుతుంది. మనకు గ్రేవీ కావాలి అనుకుంటే దీంట్లో వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు. పోసుకున్న తర్వాత ఇది మనకి దగ్గరికి అవుతుంది. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇలా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకొని దగ్గరికి చేసుకోవాలండి. నా కర్రీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కొరకు వేచి చూడండి. చూడండి ఇలా వచ్చింది కర్రీ మొత్తానికి. చాలా బాగుంటుందండి మిక్స్డ్ కర్రీ అయితే. ఎంతైనా ఒక కర్రీ ఎప్పుడు తినే బదులు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే కూడా విటమిన్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటాయి. ఇది గార్నిష్. బావుందా?